స్టూడెంట్స్ నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది చాలా ఇంపార్టెంట్, తప్పనిసరిగా క్వశ్చన్ అడిగే రక్షక తంత్రాలు. దీన్ని డిఫెన్స్ మెకానిజం అంటారు. రక్షక తంత్రాలు, డిఫెన్స్ మెకానిజం. తప్పనిసరిగా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో 1 లేక 2 క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉన్నటువంటిది యొక్క రక్షక తంత్రాలు. దీన్ని ప్రతిపాదించిన వారు సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి విద్యావేత్త, సైకాలజిస్ట్, తత్వవేత్త అని చెప్పుకోవచ్చు. ఈ రక్షక తంత్రాలు సాధారణంగా వ్యక్తిలో ఎన్నో అవసరాలు ఏర్పడుతుంటాయి. అవసరాలు కొందరికి తీరవు, కొందరు అవసరాలు తీరుతూ ఉంటాయి. ఆ అవసరాలు తీరనప్పుడు, ఆ కోరికలు తీరనప్పుడు అది దేనికి దారితీస్తుందంటే కుంటనానికి దారితీస్తుంది. ఫ్రస్ట్రేషన్, కుంటనానికి దారితీస్తుంది. ఆ కుంటనం అనేది వ్యాకుల దారితీస్తుంది. అంటే ఇక్కడ అవసరాలు ఉంటాయి. ఈ అవసరాలు ఏమైతాయంటే కోరికలు ఏమైపోతాయంటే కుంటనాలుగా మారుతాయి. కుంటనాలు ఏం కలిగిస్తాయి? వ్యాకులత ఏం కలిగిస్తాయి? విషమయోజనం. ఈ విధంగా జరుగుతుంది. అంటే అవసరాలు ఉంటాయి, ప్రతి వ్యక్తికి అవసరాలు, కోరికలు. ఆ కోరిక తీరకపోతే కుంటనం తర్వాత వ్యాకులత విషమయోజనం జరుగుతుంది. మనం మరి సిగ్మండ్ ఫ్రాయిడ్ తన ఈ రక్షక తంత్రాలు ఏంటంటే సాధారణంగా వీటిని తాత్కాలిక ఉపశమనం పొందడానికి చేసేవే రక్షక తంత్రాలు. టెంపరరీ రిలీఫ్ అని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. అంటే ఒక వ్యక్తి యొక్క మనస్సును చిన్నాభిన్నం చేయకుండా కాపాడేవే ఈ రక్షక తంత్రాలు. ఒక వ్యక్తి యొక్క వ్యాకులతను చిన్నాభిన్నం చేయవు, వాటిని కాపాడడానికి ఉపయోగపడేవే రక్షక తంత్రాలు. ఈ రక్షక తంత్రాలు సాధారణంగా మరి వ్యాకులత తగ్గించడానికి వ్యక్తి అనేక రకమైనటువంటి రక్షక తంత్రాలు మన నిత్య జీవితంలో కూడా ఎలాంటి రక్షక తంత్రాలు ఉపయోగించే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 దమనం అశాంతిని కలిగించే విషయాన్ని, బాధను కలిగించే విషయాన్ని, కోరికలు తీరని విషయాన్ని వ్యక్తి బలవంతంగా అణిచివేసుకుంటాడు. వ్యక్తి బలవంతంగా అణిచివేసుకోవడమే దీన్ని దమనం అంటారు. ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో కోరికలు తీర్చుకోవాలనుకుంటాడు, అన్ని కోరికలు తీరవు. కాబట్టి అక్కడ బలవంతంగా మరి అణిచివేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్గా మనము ఒక బీద విద్యార్థి ఉంటాడు, 10వ తరగతిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడవుతాడు. పై తరగతులు పోవడానికి ఆర్థిక పరిస్థితి అడ్డు రావచ్చు. తనలో ఉన్నటువంటి కోరిక వైద్యునిగా కావాలన్నా, ఇంజనీరింగ్ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా కాలేకపోతాడు, చదువుకోలేకపోతాడు ఆర్థిక పరిస్థితుల. అంటే తనలో ఉన్న కోరికను బలవంతంగా అణిచివేసుకోవడమే దీన్ని దమనం అంటారు. బలవంతంగా అణిచివేసుకోవడం దీన్ని దమనంగా పేర్కొంటారు. రెండవది ప్రతిగమనం. ప్రతిగమనం అంటే సాధారణంగా ఈ ప్రతిగమనంలో ఆలోచనలేమో పెద్దవారి వల్ల చేస్తారు. ఆ సమస్యకు పరిష్కారం దొరకని ఎడల చిన్నపిల్లల వల్ల ప్రవర్తిస్తారు. దీన్ని ప్రతిగమనంగా తీసుకుంటాం. ఒక వ్యక్తి ఉంటాడు, పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తుంటాడు, కానీ ఆ వ్యాపారంలో అతనికి నష్టాలు జరుగుతాయి. ఆ నష్టాలు పూడ్చుకోవడానికి మరి మనకు వస్తువులు తీసుకున్న వారు డబ్బులు చెల్లించక మరి అతన్ని డబ్బులు చెల్లించకపోవడం వల్ల అతని యొక్క బాధను మరి పెద్దవారైనప్పటికీ చిన్నపిల్లవాని వల్ల ప్రవర్తించడం అని చెప్పుకోవడం ఈ యొక్క ప్రతిగమనం కింద తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చెప్పాలంటే ఉదాహరణగా కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు అత్తగారింటి నుంచి తల్లిగారింటికి వచ్చి మరి తన బాధను చెప్పుకోవడం కానీ ఈ విధంగా చెప్పుకోవడం కానీ జరుగుతుంది. చిన్నపిల్లవాళ్ళు ఏడుస్తూ చెప్పుకోవడం అనేది ప్రతిగమనం కింద తీసుకుంటాం. నెక్స్ట్ స్వైరకల్పన, ఫ్యాంటసీ, డే డ్రీమింగ్ అంటారు. స్వైరకల్పన, ఫ్యాంటసీ, డే డ్రీమింగ్
సాధారణంగా ఇది ఎక్కువగా మరి తొలి కౌమార దశలో సంభవిస్తుంది. స్వైర కల్పన, ఫ్యాంటసీ, డే డ్రీమింగ్, పగటి కలలు కలడం, ఊహాలోకంలో విహరించడం. పగటి కలలు కంటూ ఊహాలోకంలో విహరించడమే ఈ స్వైర కల్పన. సాధారణంగా మరి ఈ యొక్క స్వైర కల్పనలో ఒక విద్యార్థి ఉంటాడు, 10వ తరగతి పరీక్షలో ఏమీ వ్రాయడు, కానీ తన ఫలితాన్ని ప్రథమ శ్రేణిలో ఊహించుకుంటాడు. ఆ ఊహించుకోవడం అనేది మనకు ఈ యొక్క స్వైర కల్పన కింద తీసుకుంటాం. ఒక బిచ్చగాడు ఉంటాడు, కానీ ఒక కొండపై కూర్చొని ఇక్కడ నేను పెద్ద ఇంట్లో ఉన్నాను, పెద్ద మ్యాన్షన్లో ఉన్నాను, పెద్ద ఇంటిలో ఉన్నానని ఊహించుకోవడం అనేది కూడా ఈ స్వైర కల్పన కింద తీసుకుంటాం. కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటిది ఇది స్వైర కల్పన. నెక్స్ట్ హేతుకీకరణ. హేతుకీకరణ, రేషనలైజేషన్ అంటే హేతుకీకరణ అంటే సమర్థించి చెప్పుకోవడం హేతుకీకరణ. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నటువంటిది మరి అందని ద్రాక్షణ పళ్ళు పుల్లన అని చెప్పేది నక్క అంటుందనే సామెత మనకు తెలుసు. అవి అందితే తినేది, అందకపోతే ఏమంటుంది, అవి పుల్లన అంటుంది. ఇది ముఖ్యంగా జనరల్ ఎగ్జాంపుల్గా నక్కకు తీసుకున్నాము. ఇక్కడ సమర్థించి చెప్పుకోవడం, పరీక్షలో ఏమి వ్రాయని విద్యార్థి, పరీక్ష ఎందుకు తప్పావంటే పాస్ అయి ఏమి లాభం అంటాడు. అంటే సమర్థించుకోవడం జరుగుతుంది కాబట్టి పాస్ అయ్యి ఏమి లాభం, పాస్ కాలే అతను, కానీ సమర్థించుకుంటున్నాడు. కాబట్టి దాన్ని మన ఎగ్జాంపుల్గా హేతుకీకరణ కింద మనము చెప్పుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ప్రక్షేపణం, ప్రొజెక్షన్ అంటారు ఇంగ్లీష్లో, ప్రక్షేపణం. దీనికి కొద్దిగా డిఫరెంట్. హేతుకీకరణం అంటే ఇక్కడ సమర్థించి చెప్పుకోవడం, ఇక్కడ ప్రక్షేపణము ఎత్తి చూపడం, ఒకరిపై ఎత్తి చూపిస్తుంటాడు. ఓకే, ఒకరికి పచ్చకామెలుంటే లోకమంతా పచ్చగా చెప్పుకోవడం. ఉపాధ్యాయుడు పరీక్ష మరి అక్కడ కాపీ రైటింగ్ జరుగుతుంటే, ఓకే రాస్తుంటే, ఎందుకురా బాబు ఆ విధంగా చేస్తున్నామంటే ఈ హాల్లో ఉన్న వాళ్ళందరూ చేస్తున్నారు సార్ అంటాడు. అంటే ఎత్తి చూపడం. ఇక్కడ హేతుకీకరణానికి ప్రక్షేపణానికి డిఫరెంట్ ఏంటంటే ప్రక్షేపణం హేతుకీకరణ. ప్రక్షేపణం అంటే ఎత్తి చూపడం. పరీక్ష ఎందుకు తప్పావంటే పంతులు ఏమి చెప్పలేదంటాడు. అంటే ఒకరిపై ఎత్తి చూపిస్తున్నాడు. పంతులు సరిగా చెప్తే పాస్ అయ్యేవాడిని, కానీ ఇక్కడ పంతులు ఏమి చెప్పలేదనడం ప్రక్షేపణ కింద తీసుకుంటాం. ఇక్కడ హేతుకీకరణం మాత్రము సమర్థిస్తాం. చూడండి, ఇక్కడ హేతుకీకరణం ఏమో పాస్ అయ్యి ఏమి లాభం అంటున్నాడు ఆ విద్యార్థి, ఇక్కడ పంతులు ఏమి చెప్పలేదంటాడు. ఈ రెండు ఈ యొక్క రక్షకతంత్ర తాత్కాలిక ఉపశమనం పొందడానికి ఉన్నటువంటిది ప్రక్షేపణము. ఓకే, నెక్స్ట్ విస్థాపనము, డిస్ప్లేస్మెంట్. విస్థాపనంలో ఒకరిపై ఉన్నది మరొకరిపై చూపడం. కోపం అనుకోండి, ఇతరత్ర విషయాల్లో ఒకరిపై ఉన్నది మరొకరిపై చూపడమే విస్థాపనం. దీనికి ఎగ్జాంపుల్గా అత్త మీద కోపము దుత్త మీద చూపించడం అనేది జనరల్ ఎగ్జాంపుల్గా మనము ఇక్కడ చూపిస్తుంటాం. సాధారణంగా పాఠశాలలో ఉపాధ్యాయుడిపై కోపగించుకున్నప్పుడు ఉపాధ్యాయుడు తరగతి గదిలో విద్యార్థులపై కోపగించుకుంటాడు. ఇంట్లో తండ్రి పెద్ద కొడుకును కోపమిస్తే లేకుంటే అతన్ని కొడితే ఆ పెద్ద కొడుకు చిన్న కొడుకును కొడతాడు, చిన్న కొడుకు ఏం చేశాడు, బొమ్మను గోడ కొడతాడు. అంటే ఈ విధంగా ఒకరిపై ఉన్న కోపం మరొకరికి చూపించడం దీన్ని విస్థాపనం. అత్త మీద కోపం దుత్త మీద అనే సామెతకు ఇవి మనకు సాధారణంగా తీసుకుంటాం. విస్థాపనము. రక్షక తంత్రాల్లో మనం చెప్పుకున్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి రక్షక తంత్రం, అది భౌతికీకరణం గురించి చెప్పుకున్నాం. భౌతికీకరణం బాధా భయాన్ని కలిగించే పరిస్థితి నుంచి మరి ఉపశమనం పొందడమే ఈ భౌతికీకరణం. ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక తండ్రి మరణాన్ని గురించి అడిగినప్పుడు ఆ వ్యక్తి తన తండ్రి గురించి చెప్పడం ఇలా ఉంటుంది: అతను జీవించినంత కాలం బాగా జీవించాడు, ఎలాంటి బాధలు అనుభవించలేదు, సునాయాస మరణం జరిగిందని చెప్పుకోవడం అనేది ఈ యొక్క భౌతికీకరణం. అంటే తనకు బాధా భయం ఉన్నప్పటికీ దాన్ని తప్పించుకోవడం అనేది జరుగుతుంది. సో దాన్ని ఇంటలెక్చువలైజేషన్. వ్యక్తీకరణ, యాక్టింగ్ అవుట్. ఈ వ్యక్తీకరణలో సాధారణంగా మరి ఒక తల్లిదండ్రులు తమ కుమారుణ్ణి మరి హింసించినప్పుడు కానీ బాధ పెట్టినప్పుడు అతను బయటికి వచ్చి చెప్పుకోవడం, తన తల్లిదండ్రులు పెట్టే బాధల గురించి బయట చెప్పుకోవడం అనేది వ్యక్తీకరణ కానీ చెప్పుకుంటాం. ఇది ముఖ్యంగా
యాక్టింగ్ అవుట్. ఇక సానుభూతి, సింపతి పొందడం అనేది కూడా మరి ఉపశమనమే, ఒక విధమైనటువంటి ఉపశమనం పొందడం. ఫర్ ఎగ్జాంపుల్గా మనకు సానుభూతి అంటే మరి ఉపాధ్యాయుడు తరగతిలోని విద్యార్థులందరికీ మరి ఇంటి పనిని ఇచ్చినప్పుడు మరి ఒక విద్యార్థి ఇంటి పనిని చేయకుండా మరి తప్పించుకోవడానికి తనకు ఆరోగ్యం సరిగా లేదని, అనారోగ్యంగా ఉన్నానని చెప్పుకోవడం ఇది సానుభూతిగా పేర్కొంటారు. కాబట్టి ఇది సానుభూతి అంటే తాను ఇంటి పని చేయనప్పటికీ తన అసలు కారణం చెప్పకుండా మరి తాత్కాలిక ఉపశమనం పొందడానికి అలా చెప్పుకోవడం అనేది ఈ యొక్క సానుభూతి కింద తీసుకుంటాం. ఉపసంహరణ, విత్డ్రాల్, దీన్ని ఉపసంహరణ అంటే ఇక్కడ కూడా సాధారణంగా వ్యాకులతను తగ్గించుకోవడానికి, సాధారణంగా ఉపసంహరణ జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే సాధారణంగా ఉపసంహరణలో తరగతి గదిలో విద్యార్థి తీసుకున్నట్లయితే ఇంటి పని ఉపాధ్యాయుడు ఇచ్చినప్పుడు ఆ ఇంటి పని చేయకుండా మరి ఆ ఉపాధ్యాయుని చూసినప్పుడు తప్పించుకొని తిరగడం, ఇక్కడ పైదానికి అనారోగ్యానికి ఎలాంటి విషయాలు ఉండకుండా అతను చూడడంతో మరి తప్పించుకొని తిరగడం అనేది ఈ యొక్క మనకు ఉపసంహరణ. ఆ రెండవ ఉదాహరణ కూడా మనం తెలుసుకున్నప్పుడు సాధారణంగా మరి అది రెండవ ఉదాహరణలో అప్పు తీసుకున్న వ్యక్తి ఉంటాడు, ఒకరి దగ్గర అప్పు తీసుకుంటాడు, డబ్బులు అప్పు తీసుకొని ఆ వ్యక్తి కనిపించినప్పుడు తప్పించుకొని తిరుగుతుంటాడు. కాబట్టి ఇక్కడ కూడా తాత్కాలిక ఉపశమనమే. కాబట్టి తాత్కాలిక ఉపశమనం పొందడానికి అనేక ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఇది మనకి రక్షక తంత్రాల్లో, డిఫెన్స్ మెకానిజంలో మనము చెప్పుకున్నటువంటివి. అదేవిధంగా మరి ఇంకా చెప్పాలంటే మనకి సాధారణంగా ప్రతిచర్య నిర్మితి అది కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇవి ముఖ్యంగా మరి ఈ రక్షక తంత్రాల్లో సిగ్మండ్ ఫ్రాయిడ్ ఇతను వ్రాసిన గ్రంథం అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అనే గ్రంథాన్ని ఇతను రాశాడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఇతను ఆస్ట్రియా దేశస్థుడు. ఇతను అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ కాకుండా సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆస్ట్రియా దేశస్థుడు. ఇతను రక్షక తంత్రాలు ఇవి ఒక విధమైనటువంటి తాత్కాలిక ఉపశమనం పొందడానికి అనుసరించే మరి ఈ యొక్క ఒక తంత్రాలుగా పేర్కోవచ్చు. సో కాబట్టి ఈ వ్యక్తిలో ప్రతిసారి మరి అవసరాలు ఏర్పడుతుంటాయనే విషయం తెలుసు. ఈ అవసరాలు, ఈ కోరికలు కుంటనానికి దారితీస్తాయి, కుంటనాలు వ్యాకులకు దారితీస్తాయి, వ్యాకులత విషమయోజనానికి కూడా దారితీస్తాయనే విషయాన్ని తెలుసుకోవచ్చు. కాబట్టి ఇవి ప్రతి వ్యక్తి జీవితంలో ఇవి జరుగుతూ ఉంటాయి. వాటిని మరి ఉపశమనం పొందడానికి ఉపయోగిస్తుంటారనే విషయం తెలిసే మరి ముఖ్యంగా స్వైరకల్పన అనేది ఈ రక్షక తంత్రాల్లో విద్యార్థి దశలో ఉన్నటువంటి తొలి కౌమార దశ, అర్లీ అడాలసెన్స్ స్టేజ్లో ఈ స్వైరకల్పన అనేది బాగా ఉంటుంది. అంటే ఎక్కువగా ఊహించుకోవడం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది స్వైరకల్పన కింద మనము తీసుకుంటాం. ఇవన్నీ మరి రక్షక తంత్రాల కింద సిగ్మండ్ ఫ్రాయిడ్ చేసినటువంటి ఈ యొక్క ప్రయోగాలు మనము తెలుసుకోవచ్చు.